ఈ వింటర్ సీజన్ అయిపోయేలోపు నేను చూపించే పాయ రెసిపీని డెఫినెట్‌గా ట్రై చేయండి. దోస, ఇడ్లీ లేదంటే సూప్‌లా కూడా చాలా బావుంటుంది. అయితే నేను 4 లెగ్స్ తీసుకొని ఇలా 3 ఇంచెస్ పీసెస్ లాగా కట్ చేపించుకున్నాను. ఈ పీసెస్‌ని నేను మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇలా స్క్రబ్బర్‌తో నీట్‌గా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాటర్‌తో వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు, పసుపు అండ్ లెమన్ యాడ్ చేసుకొని కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి మళ్ళీ వాష్ చేసుకుంటాను. అప్పుడు దీంట్లో ఉండే రా స్మెల్ అనేది ఒక 60-70% తగ్గిపోతది. తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లోకి ఒక 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకొని, ఒక స్పూన్ మిరియాలు, అర స్పూన్ జీలకర్ర, 3 ఇంచుల దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ అండ్ ఒక బిర్యానీ ఆకు ఇవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, పసుపు అండ్ ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 10 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ కుక్కర్‌లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్‌లోకి కరివేపాకు అండ్ ఇంకొక 2 ఆనియన్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయ పేస్ట్, మసాలా పేస్ట్ అదంతా యాడ్ చేసుకొని దాన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న పాయా పీసెస్‌ని యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆల్మోస్ట్ 3 లీటర్స్ పైనే వాటర్ యాడ్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 45 మినిట్స్ అంతే వదిలేసాను. విజిల్స్ ఏం కౌంట్ చేయలేదు. అంతే సూప్ రెడీ అయిపోయింది. లాస్ట్‌లో పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అవసరమైతే ఇంకొక 5-10 మినిట్స్ కుక్కర్ విజిల్ తీసాక కూడా బాయిల్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. ఇంకిప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది. దగ్గు, జలుబు లాంటివి చాలా కామన్‌గా వస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఈ సూప్ తీసుకుంటే చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. థాంక్ యూ ఫర్